మెంతికూరతో చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. సో, దానికోసం అయితే ఫస్ట్ పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి, అలానే జీలకర్ర, ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అదే పాన్‌లో అయితే మెంతికూర, అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేయాలి. తర్వాత ఇందులోకి టమాటోలు వేసుకొని అందులో సాల్ట్, కొంచెం చింతపండు వేసుకొని అయితే ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ఇందులోకి కొన్ని వెల్లుల్లి, అలానే సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటాలు కూడా కంప్లీట్‌గా చల్లగైపోయిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. జస్ట్ ఒక పల్స్ ఇస్తే చాలు. తర్వాత మీకు ఇంకా టేస్ట్ బాగా రావాలంటే మాత్రం ఆనియన్ వేసుకోండి. ఒకవేళ అవసరం లేదనుకుంటే ఇలా అయినా తినేయవచ్చండి. ఇలా చేసుకున్న అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో, కాబట్టి ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఆనియన్స్ అనేవి ఇలా ఎప్పుడైనా కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటే జస్ట్ ఒక పల్స్ ఇచ్చేస్తే మనకు కొంచెం అవి కూడా అందులో అలా కొంచెం చిన్న ముక్కలుగా కనిపిస్తూ ఉంటాయి. అవి తినేటప్పుడు పళ్ళ కింద తగులుతూ ఉంటే బాగుంటుందండి. సో, తర్వాత పోపు చేసుకోవడం అంతే అండి. ఇంకా ఫుల్ వీడియో మీకు డీటెయిల్‌గా కావాలంటే కింద లింక్ ఇస్తాను చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.